ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుండి 24వ వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూతురని చెప్పెను. కాబట్టి యేసు ఆయన శిష్యులతో, కొందరు కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెము కాలము నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి, ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తన్ను అడుగుగోరుతుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లా నేను, కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకనితోనొకడు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె ప్రసవ వేదన పడుచు. అయితే శిశు పుట్టగానే లోకమందు నరుడొక్కడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నది. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎవ్వడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకు. ప్రియదేవునికి బిడ్డలారా, ఈ అంశములో యేసు ప్రభువారు ఒక గొప్ప నూతన అనుభూతిని ఆయన మనతో పంచుకుంటున్నారు. ఇక కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పిన మాటకు అర్థమేమిటి అని లోకంలో ఉన్నప్పుడు శారీరకంగా వారితో కలిసి జీవిస్తున్నాడు కనుక యేసు ప్రభువారు వచ్చినప్పుడు సదాకాలమాతో ఉంటాడన్న ఆ భావన వారి గుండెల్లో ఉంది. అయితే యేసు ప్రభువారు అంటున్నారు, నేను సదాకాలం మీతో శారీరకంగా ఉండిపోవడానికి రాలేదు, నేను వెళ్ళుట ద్వారా పరిశుద్ధాత్మ మీ దగ్గర పంపిస్తాను, కనుక నేను వెళ్ళుట ద్వారా మీకు లాభమని ఇంతకు ముందే ఆయన తెలియచేశాడు. అయితే కొంచెం కాలము మీరు నన్ను చూడరు, కొంచెం కాలం తర్వాత చూస్తారు అనడానికి గల కారణము దిశలు ఏమిటి అంటే ఆయన మరణించబోతున్నాడు. కొంతకాలం ఆయనకి చూడము. రెండు అర్థాలు ఇందులో ఉన్నాయి. శిలువ మీద చచ్చిపోయిన తర్వాత అనేక మంది అపహాస్యం చేయబోతున్నారు. వీళ్ళు గురువుగారు చచ్చిపోయారు, వీళ్ళకి ఏం పనికొస్తారని యేసుప్రభు శిష్యుల పైన అనేక మంది దుమ్మెత్తిపోయబోతున్నారు, వారికి బెదిరించబోతున్నారు. కొంచెం కాలము మీరు నన్ను చూడరు, కొంచెం కాలం అయిన తర్వాత మళ్ళీ మీరు చూస్తారు, నిన్ను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న ఈ మాట ఏమిటి అని ఒకరితో ఒకరు ప్రశ్నించుకొనుచున్నారు. ఎందుకు ఈ విధంగా ఆయన చెప్తా ఉన్నారు, ఏంటి దీని అర్థం ఏమిటి అని వారిలో వారు ఆ కొంచెము కాలం అంటే ఏమిటి, ఆ కొంచెం కాలం తర్వాత చూస్తారు, కొంచెం కాలం తర్వాత చూడరు అని దేని గురించి ప్రభువారు ఈ మాట తెలియచేస్తున్నారు అని వారిలో వారు ప్రశ్నించుకుంటున్నప్పుడు యేసు ప్రభువారు ఆ కొంచెము కాలం అనేది బహు దుఃఖకరమైన కాలము, మీరు ఏడుస్తారు, ప్రలాపిస్తారు,
కానీ లోకము సంతోషిస్తుంది. అవును, యేసు ప్రభును శిలువ మీదకి తీసుకెళ్తున్నప్పుడు తీర్పు తీరుస్తున్నటువంటి ఆ యొక్క రోమా అధికారి, అలాగే యేసు ప్రభును శిలువ మీదకి తీసుకెళ్తున్నప్పుడు వారు కలిగి ఉన్న ఆనందం, సంతోషం మరి ఇంతంత కాదు. పరిసయ్యులు, సదుకయ్యులు, ఈ యొక్క ప్రధాన యాజకులు వీరందరూ సంతోషించారు. ఆ సమయంలో భక్తి గల వారు ఎంతో కన్నీళ్లు పెట్టారు. అయితే నా ప్రభు అంటున్నారు, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. ఒకటి, ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభును బట్టి మనకు శ్రమలు కలిగిన, యేసుకి శిలువ శ్రమ కలిగినప్పటికి కూడాను ఏడ్చి కన్నీళ్లు పెడుతున్నాం. అయితే కొంచెము కాలము తర్వాత 3 దినాల తర్వాత ప్రభువారు లేచినప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు. దేవుని ప్రజలైతే సంతోషభరితులయ్యారు. అయితే అది లోకములో శారీరకంగా యేసు ప్రభు ఉన్నప్పుడు, ఆయన మరణించినప్పుడు, పునరుత్థానుడు లేచినప్పుడు జరిగే సంభవాల గురించి అని కాకుండా, ఇది ఆంతర్యం ఏమిటంటే యేసు ప్రభువారు తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు, ఆయన చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు లోకం మనను ఎగతాళి చేస్తుంది, ఈరోజు దుఃఖపరుస్తుంది, బాధిస్తుంది. ఇంకా కొంచెం కాలం తర్వాత ఆయన తిరిగి మేఘారుడై వచ్చినప్పుడు దేవుని ప్రజలు సంతోషభరితులై గంతులు వేసి వారి రక్షకుడు వారిని సదాకాలము తనతో ఉండేలాగున కొనిపోబోతున్నాడు అని సంతోషిస్తారు. యేసుప్రభువారు అంటున్నారు, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును. అయితే శిశు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకున్నదు. లోకంలో ఉన్నంతకాలం ఈరోజు మనకు దుఃఖం అండి. యేసును బట్టి హింసిస్తున్నారు, యేసును బట్టి మనను ఎగతాళి చేస్తున్నారు. అవును, కొంచెము కాలమే ఈ శ్రమలు, ఈ దుఃఖము, మనోవేదన, బాధలు. కొంచెం కాలం తర్వాత ఒక స్త్రీ ప్రసవించినప్పుడు ఎలా అయితే ఒక నరుడు పుట్టిన వెంటనే తన దుఃఖమంతా ఆమె మర్చిపోయి సంతోషంగా ఆమె నిండిపోతుందో, యేసు ప్రభువారికి రెండో రాకడ జరిగినప్పుడు మన దుఃఖమంతా కూడా ఎగిరిపోతుంది. మన కన్నిటి భాష్యబిందు తుడిచివేస్తాడు. సంతోషభరితులై మేఘారుడై రాబోతున్న మన ప్రభుత్వం ఎదుర్కొని ఆయనతో ఆకాశ మండలానికి వెళ్ళబోతున్నాం. ఆ సంతోషము మితిలేనిదై ఉంటుంది. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మను మరలా చూచెదను. అదే తన రెండో రాకడలో ఆయన మనకు చూడబోతున్నాడు. అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎవ్వడును మీ యొద్ద నుంచి తీసివేయడు. ఆ రెండో రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఆయనతో మనం కలుసుకున్నప్పుడు ఆ సంతోషం ఎవరు అపహరణ చేయలేడు. మనం గంతులేసి దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆ ఆనందానికి మితి ఉండదు. ఎంత సంతోషమో ప్రభు తెలియచేస్తున్నాడు. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవునండి, యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మౌనమైపోయి మనం అడగకుండా ఉండిపోతామని కాదు, కానీ యేసే అంటున్నాడు, నా పేరిట మీరు ఏమడిగినను నేను మీకు ఇస్తాను. నా సోదరి, నా సహోదరుడా, యేసు ప్రభువుని నమ్మి నిజంగా ఆయన యొక్క అడుగుజాడులో నడుచుచున్న నీకు మన అమ్మ నాన్న కడిగినప్పుడు కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు, కానీ మనము ప్రేమించి మనం నమ్ముకున్న మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం అడిగినవన్నీ కూడా మనం పొందుకొనుచున్నాం. మన ఏ స్థితి నుంచి మనం వచ్చాం, ఈరోజు ఏ స్థితిలో మనము జీవిస్తున్నాం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈరోజు మన గుండెల్లో ఉన్న ఈ ధైర్యానికి కారణం ఎవరు? యేసు ప్రభువే. లోకస్తులకి ఈ ధైర్యం లేదు, కానీ యేసు నామములో ప్రార్థించి ధైర్యం కావాలన్నా ధైర్యం ఇస్తున్నాడు, విడుదల కావాలన్నా విడుదల ఇస్తున్నాడు. దురాత్మ అంధకార శాతన శక్తులకు పారద్రోళాలని ప్రార్థించినప్పుడు అవి పారిపోతుంది. ఎస్,
కనిపించని రీతిగా తండ్రి అయితే తన ఆత్మ మనలోనే ఉంచి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం అడిగినవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తూ మనల్ని ఎంతగానో దీవిస్తున్నాడు. ఇక యేసు నామములో అడిగిన ప్రతిదీ మనం పొందగలుగుతున్నాం. ప్రభువారు అంటున్నారు, ఇది వరకు మీరేమి నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఆనాటి శిష్యులకు ఆయన అంటున్నాడు, ఈ రోజు వరకు మీ నన్ను ఏం అడగల, సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించారు, నేను మీతో ఉంటానని మీరు ఆశపడ్డారు, కానీ నేను కేవలము బోధించడానికి వచ్చాను, పరలోక రాజ్యం గురించి బోధించడానికి వచ్చాను, బోధించి వెళ్ళిపోతున్నాను. లోకంలో మీరు ఉంటారు కనుక ఇది వరకు మీరు నన్ను ఏమీ అడగలేదు, నన్ను మీరేమీ నాకు కోరుకోలేదు, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు మీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా మీరు అడగండి, ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. నా సోదరి, నా సహోదరుడా, ఉదయకాశములో దేని గురించైనా నువ్వు బాధపడుతున్నావా? దేని గురించైనా చింతిస్తున్నావా? ఏదైనా పొందాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? లోకంలో నువ్వు ఎవరికి అడిగినా ఎవరు నీకు ఇవ్వలేరు, కానీ నా యేసు తప్ప మనకిచ్చేది ఎవరు లేరు. యేసు నామములో మనం అడిగిన ప్రతిదీ మనము క్షణములో అది పొందగలము. మన తల్లిదండ్రులు మనకి ఇవ్వలేరు, అన్నదమ్ములు ఇవ్వలేరు, అక్క చెల్లెలు ఇవ్వలేరు, బంధువులు ఇవ్వలేరు, కానీ మనము నమ్మిన యేసు ప్రభు మాత్రం ఇవ్వకుండా మానడు. ఆయన ఈ మాట మనకు తెలియచేస్తున్నాడు, నా పేరిట మీరేం అడగలి, ఆవిడ పొందలేదు, కానీ ఇప్పుడు మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా మీరు అడగండి, అది ఖచ్చితంగా మీకు నేను అనుగ్రహిస్తానంటున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం, మనము ఆయనకు అడిగినప్పుడు ఆయన నామములో సమస్తము ఆయన మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు, సమస్తము ఆయన మనకు ఇచ్చువాడై ఉన్నాడు. రండి, ఆయన పాదాల దగ్గర ప్రార్థించి మనకు నెమ్మది కావాలని, తన పరిశుద్ధాత్మ కావాలని, ఆయనను బట్టి మనం ధైర్యము కలిగి ఈ లోకంలో జీవించాలని కోరుకుందాం. పరమతండ్రి, మీకు వందనాలు. మీరు పంపించిన మా ప్రియ ప్రభు అనే యేసుక్రీస్తు నామమును బట్టి ఈ సమయంలో మీ వద్దకు వచ్చుచున్నాము. వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ మాకు కావాలి, దయచేయండి. మాకును మా కుటుంబాలకును సమాధానం అనుగ్రహించండి. ఈ లోకంలో ఓడిపోయేవారుగా కాకుండా లోకాన్ని జయించేవారుగా మాకు జయశీలి అయిన మా యేసు ప్రభు అనే ఆత్మను మాలో ఉంచి మాకు విజయం అనుగ్రహించి మీ మహిమ కొరకు వాడుకునండి. ఈ వాక్య ప్రకారంగా మమ్మలను జీంపచేసి దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.